హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో డే టైంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం సమయంలో లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సిటీలోని ప్రధాన రహదారులపై పట్టపగలే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గతంలో జరిగిన ప్రమాదాల నివేదికలలో వెల్లడైంది. దీంతో ట్రాఫిక్ జంక్షన్లు, రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. ప్రమాదాలను ఆపడం కొరకు, అమాయకులకు ప్రాణ నష్టం, క్షతగాతులు కాకుండా చూడడం కొరకు, ప్రజల యొక్క రక్షణ కొరకు హైదరాబాద్ సిపి గారు శ్రీ సివి ఆనంద్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాము. దీనికి టైం అంటూ ఉండదు. డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొచ్చు. తర్వాత దీని ప్రియర్ ప్రిపరేషన్ అంటూ ఉండదు. ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ పడుతుందో తప్పకుండా అప్పుడు వాహనదారులంతా ఆగిపోతారు. 50 సెకండ్లు, 60 సెకండ్లు, ఒక్కొక్క దగ్గర 70-80 సెకండ్లు కూడా ఆగుతారు. ఆ ఆగిన సమయంలో మా వాళ్ళు చకచక మధ్యలోకి వెళ్ళి బ్రీత్ అనలైజర్స్ పెట్టి చెక్ చేస్తారు. ఎవరైతే తాగి దొరుకుతారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడే బ్రీత్ అనలైజర్ మిషన్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు పోలీసులు. మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళు దొరికినప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి కోర్టు వాళ్ళకి శిక్షలు విధించడం జరుగుతుంది. తక్కువ మోతాదులో ఆల్కహాల్ ఉన్నట్టయితే సోషల్ సర్వీస్ లాంటివి లేదా ఫైన్ వేయడం లాంటివి కోర్టు శిక్ష విధిస్తుంది. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ ఒకవేళ డిటెక్ట్ అయినట్టయితే జైలు శిక్ష కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. 2 డేస్ బ్యాక్ ఒక వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష పడింది. అదేవిధంగా ఒకసారికి మించి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్టయితే లైసెన్స్ క్యాన్సిలేషన్ కొరకు మేము రాస్తాము. ఆ లైసెన్స్ కూడా ఇప్పటి వరకు దాదాపు గత వారం రోజుల్లో ఒక 18 మందికి లైసెన్స్ క్యాన్సిల్ అయినాయి. వర్షం కురుస్తూ ఉండటంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తించారు పోలీసులు. దీంతో స్కూల్ బస్సులు, ఆటోలతో పాటు ప్రతి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. రోజుకు 40 మందికి పైగా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. నిందితులకు జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేసేందుకు కోర్టులకు సిఫారసు చేస్తున్నామన్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఉదయం నిర్వహించే టెస్టులతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుతాయన్నారు.